నేను వేపిస్తాను. నీ పేరేం పేరు? రామచంద్ర. ఇంకో 4 నెలలు అయితే మనం మళ్ళీ వస్తున్నాం. ఫస్ట్ రోడ్ వేసేది ఇదే. ఈ 11వ రోజు ముగింపు కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ఇక్కడ మనం నిలబడది 57 సర్వే నెంబర్. ఈ 57 సర్వే నెంబర్లో 200 పైచి ఎకరాలు ఇక్కడ ఉంది. అలా గత 10-15 సంవత్సరాలుగా మనం ఈ ప్రజలకు ఈ ఉపయోగపడాలి. ప్రభుత్వము మరి ఎన్నోసార్లు మనం భారతీయ జనతా పార్టీ తరఫున మనం కోరుతున్నాము. చాలాసార్లు ప్రభుత్వాన్ని నిలబడి చేశాం. ఇంకా దత్తాత్రేయ కాలనీ ఉంది. దత్తాత్రేయ కాలనీ అంటేనే భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చిందన్న విషయం మీ అందరికి తెలుసు. దత్తాత్రేయ కాలనీ దత్తాత్రేయ గారు మినిస్టర్ ఉన్నప్పుడు దత్తాత్రేయ కాలనీలో అందరూ ఈ ప్లాట్ ఇవ్వడం జరిగింది. భిక్షపతి యాదవ్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా బీసీ హాస్టల్ కావాలంటే ఆయన వెంటనే స్పందించి నాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఒక్కటే కోరుతున్నా, ఇవాళ ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో ఎన్నో అక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందో వాటికి తల వంచి మనం చూస్తారు అనుకున్నాం. కానీ ఎక్కడ ఏం చేయకుండా వాళ్ళకే మద్దతు పలుకుతూ అప్పుడు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళు తిట్టాడు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని గుర్తు పెట్టుకుంటాడు. ఏదో ఆయన కలగలు ఈ కలవ మాటలు కేసీఆర్ మాటలు నమ్మకుండా మన రవీంద్ర గారు యువకుడు అందరి కలుపుకొని పోయే తత్వం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మీరు దృష్టిలో ఉంచుకొని మన భారతీయ జనతా పార్టీకి మీరొకరు మద్దతు తెలిపేయాలని అవకాశం ప్రజలకు ధన్యవాదాలు తెలియదు. జై హింద్, జై భారత్. వెంకటరామరెడ్డి గారు, అనిత గారు, గోపాలరావు గారు, శ్రీకాంత్ యాదవ్ గారు, రమేష్ గారు, కుమార్ యాదవ్ గారు, సందీప్ గారు, కేశవ్ గారు, అందరికీ ఈరోజు ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మహిళలు, మీరందరికీ కూడా పేరు పేరున ఈరోజు 11వ రోజు కూడా ఓపికగా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరందరూ నిజంగా ఇంత ఓపికగా ప్రతి ఒక్క దగ్గర ఇంటింటికి వెళ్ళి మాట్లాడి మరి రవికుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ మన పథకాలు అన్నీ చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఇవాళకి పూర్తిగా ఎల్లమ్మ బండ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ ఎల్లమ్మ బండ అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు కూడా అట్లే ఉంది, ఏం మారలేదు. మారింది ఏంటంటే ఖాళీ జాగాలన్నీ కూడా కబ్జాలకు గురైనాయి. కార్పొరేటర్ ఆయన అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ జాగాలన్నీ అప్పట్లో మరి కంపౌండ్ వాల్ కట్టించి జాగాలు ఏవైతే మరి పార్కులకని, స్కూళ్ళకని, ప్లే గ్రౌండ్లని ఈ రకంగా అనుకుంటే అవన్నీ కూడా మరి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయినాయి, చేతులు మారినాయి. అవి ఏంది ఓన్లీ కార్పొరేటరు, కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలకే అయినాయి. ప్రభుత్వం చేతగానితనం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ ప్రతి ఇంటికి పోతే ఒక్క పింఛన్ లేదు, కొత్త పింఛన్ లేదు, కొత్త రేషన్ కార్డు లేదు, ఇల్లులు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అవి లేవు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇలా మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. డ్రైనేజ్ అవుట్ఫ్లో లేక రిటర్న్ వచ్చి 2-3 చనిపోయారు. దోమల బాధ, కుక్కల బాధ, ఈ రకంగా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు పొద్దున రాబోయేది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ తప్పకుండా మీ అందరికీ ఏవైతే అనుకున్నామో అన్నీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి మీకు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులతో పాటు నేను కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. మీ సమస్యల గురించి పోరాడుతా. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఈడ రోడ్డు మీదనే ఉండి చూస్తున్నారు, అబ్బాబ్బాబ్బా ఏమైతుంది పాదయాత్ర అని, ఇంకా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అని. ఎప్పుడు అయిపోదు, మిమ్మల్ని దింపే వరకు ఎప్పుడు అయిపోదు అని చెప్పి ఏ రోజు వరకు కూడా
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు మార్పు కోరుకుంటారు. మీరు ఇంటికాడ కూర్చునే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఎవ్వడు కూడా మీరు పోయి ఓటు అడిగినా కానీ అని చెప్పి పంపిస్తారు మిమ్మల్ని, కానీ ఓటు వేయరని చెప్పి తెలియజేస్తారు. ధన్యవాదాలు. భిక్షపతి యాదవ్ గారి పాలన మళ్ళీ ఈ నియోజకవర్గానికి అవసరమని తెలియజేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఏ ప్రాంతమైనా ఇవాళ వారి తనయుడు ప్రతి ఇంటికి పోతుంటే ఈ ఎల్లమ్మ వంటకు మీ నానే రూపం దీపం అని మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మిత్రులారా, మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మరి ఇవాళ విద్యార్థులను బలి చేసిర్రు. మరి అనవసరమైన ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, మరి ఇవాళ గల్లీ నుండి ఢిల్లీ దాకా అన్నా చెల్లెల లిక్కర్ స్కామ్ పాకిందంటే ఇవాళ ఏ విధంగా ఉందో కేసీఆర్ పరిపాలన మరి ఒక్కసారి ఆలోచన చేద్దాం. సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ కొత్త పిచ్చగాళ్ళు మళ్ళీ వస్తారు, కొద్ది తిరగడాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతారు. ముఖ్య పరిస్థితులు వాళ్ళ మాటలు నమ్మకండి. లోకల్ బ్రాండ్ భిక్షపతి యాదవ్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి రవికుమార్ యాదవ్ గారు యాస్పరెంట్ గా నిలబడుతున్నారు, టికెట్ ఆశిస్తున్నారు, వారు రంగంలో ఉంటారు. ఎల్లమ్మ బండ ఆనాడు అయితే మనము ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చినో మళ్ళీ అదే ఎత్తున అవకాశం ఇచ్చి రవికుమార్ యాదవ్ గారిని ఆశీర్విస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. షేర్లింగంపల్లి యువ నాయకుడు రవణ ప్రజాయాత్రతో అన్ని డివిజన్లలో తిరుగుతున్నటువంటి రవికుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఆయన 11వ రోజు పాదయాత్ర ముగించుకొని ఇక్కడ ఇంటికెళ్ళే కార్యక్రమంలో ఉన్నారు. మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం, ఆయనకి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయి, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయని కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏమేమి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? గాంధీ అక్రమాలు కానీ అరాచకాలు ఏమైనా మీకు ప్రజలు ఏమైనా చెప్పారా? ప్రజలు వాస్తవంగా మార్పే కోరుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిగితే అసలు ఓటు అడిగే అర్హతనే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఓటు అడిగితే అసలు ఓటు వేయమని చెప్పి చెప్తారు. అసలు వాళ్ళని రోడ్ల మీద తిరిగేటట్టు లేదు పరిస్థితి ఇవాళ. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అన్నీ ఈ ప్రాంతంలో ఏమీ కాలేవు, ఇప్పటివరకు ఏ పని చేయలే. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి జిహెచ్ఎంసీ ఎలక్షన్కి అప్లికేషన్లు ఇచ్చిర్రు, ఇవ్వలే. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం కాకుండా ఇలా మీరు అన్నీ చూస్తున్నారు. ఎస్ఎస్సి పేపర్ నుంచి ఎస్ఎస్సి, ఎంసెట్, ఇంటర్మీడియట్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పేపర్ లీకేజ్. ఆఖరికి ప్రశ్నించే గొంతులు లేకుండా ఇలా తీన్మార్ మల్లాని కానీ మరి బండి సంజయ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా కవిత లిక్కర్ స్కామ్ ఏడ బయటకి మల్లన్న ఎక్కువ మాట్లాడుతుండని చెప్పి జైలుకి పంపించారు. ఇలా బండి సంజయ్ గారు కూడా ఎక్కువ ప్రశ్నిస్తుడని చెప్పి లీకేజ్ విషయంలో మరి జైలుకి పంపించారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే వీళ్ళు అనుకుంటారు, కానీ ప్రజలు ఇలా వ్యతిరేకంలో ఉన్నారు. ఇలా మొత్తం ప్రజలే మార్పు కోరుకుంటారు. ఇలా తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం ఈ ప్రాంతంలో, షేర్లింగంపల్లి ప్రాంతంలో కూడా చాలా మేము దాదాపు ఇలా 11వ రోజు ప్రతి ఇంట్లో పింఛన్ లేదు, కొత్త పింఛన్స్ లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు. పాపం చాలామంది ఇబ్బందులు, ఎవరికి కూడా ఏమీ లేదు. ఇవాళ కుటుంబ పాలనలా కేసీఆర్ దగ్గర నుంచి ఆఖరికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ వరకు కార్యకర్తలే బాగుపడ్డారు, కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా బాగుపడలేరు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ వివేకానంద నగర్ కావచ్చు, ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మ బండ ఇవన్నీ పాదయాత్ర చేసినటువంటి ప్రజల నుంచి మీకు ఎక్కువ శాతంగా వస్తున్నటువంటి సమస్యలు, మీకు వినబడుతున్నటువంటి సమస్యలు ఏంటి? ప్రజల నుంచి ఎక్కువ సమస్యలు ఈ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. డ్రైనేజ్ వ్యవస్థకి అవుట్ఫ్లో లేకుండా పోయింది, అవుట్ఫ్లోనే లేదు. ఆడు డ్రైనేజ్ కాంట్రాక్టర్ కమిషన్లతోటి డ్రైనేజ్ చేసిపోయింది, కానీ దానికి అవుట్ఫ్లో లేదు. అది రివర్స్ కొట్టేసి 2 చనిపోయారు, బాత్రూమ్ లోపల కొట్టేసి. ఆ రకమైన సమస్యలు ఉన్నాయి. దోమల సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. శానిటేషన్ డిపార్ట్మెంట్ అయితే అసలు ఎక్కడ కూడా క్లీన్ చేయలేదు. ఈడ పేరుకే కేటీఆర్ కాలనీ అని పేరు పెట్టిరు. JNNUR స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇల్లులని డెవలప్ చేస్తామని చెప్పి కేటీఆర్ కాలనీ అని పెట్టారు. ఆడ కూడా డ్రైనేజ్ అవుట్ఫ్లో లేక మొత్తం ఇబ్బందులు పడుతుంటే నేను పోయినందుకు తెల్లారే క్లీనింగ్ వ్యవస్థ. సో ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోతే ఆడ క్లీనింగ్ జరుగుతుంది, ఎక్కడ పోతే ఆడ కనీసం వచ్చి రెస్పాండ్ అవుతారు భయంలో. ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి పనులు చేపించే స్థితిలో లేరు, ఎందుకంటే ప్రజలు రివర్స్ అయిపోయారు. అంటే షేర్లింగంపల్లి ప్రజలకు కావచ్చు, అరకపొడి గాంధీకి కావచ్చు, మీరు లాస్ట్ ఒకటే మాటలు ఏం చెప్పదలుచు? ఇలా మూటా ముల్లా చదువుకునే రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళు బయట పబ్లిక్లో తిరుగుతలేరు. వాళ్ళ లెక్కలు ఇంకా 4 నెలలు ఉంది కదా, వాళ్ళు డీల్ చేసినటువంటి ల్యాండు
ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏవైతే ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవడము, ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా డిసైడ్ అయిపోయారు మేము మళ్ళీ రాము, మా లెక్కలు మేము తీసుకోవాలని చెప్పేసి. అందుకని పబ్లిక్లో కూడా ఓట్లు అడగడానికి వస్తలేరు బయటికి. ఇంకా 6 నెలల 5 నెలల ఎలక్షన్ పెట్టుకొని 8,000 కోట్లతో డెవలప్ చేసినామన్నారు. ఇలా మేము ధైర్యంగా ఇంటింటికి గడప గడపకు పోయి మా నరేంద్ర మోడీ గారు ఇంత చేసిండు, మేము ఇన్ని చేసినాం, మేము భారతదేశానికి ఏమేమి చేసిండు అని చెప్పి మేము అన్నీ తీసుకుపోయి చెప్తున్నాం. ఇలా నరేంద్ర మోడీ గారు మొన్న పెరేడ్ గ్రౌండ్స్కి వస్తే 11,500 కోట్లతో డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొస్తే ఇవాళ కేసీఆరే లేడాడా. మా బండి సంజయ్ గారు షాల్వా తీసుకొని పోయిండు కేసీఆర్కి సన్మానం చేద్దామని. ఆయన వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు రారు, వాళ్ళు భయంలో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ ఇదే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అరకపూడి గాంధీ కూడా పాదయాత్ర చేస్తున్నాడు, నేను అభివృద్ధి చేసిన అని చెప్తున్నాడు. మరి ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు మీరు అంటున్నారు. ప్రజలు అసలు మీతోటి ఏం మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ఆ బీజేపీ అనే దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు మార్పే కోరుకుంటున్నారు. అరకెప్పుడి గాంధీ ఈజ్ నాట్ ఫిట్. ఒక్కసారి ఆయన పారాషూట్ మీదకి దిగిండు, ప్రజలలో ఎప్పుడు లేడు, ప్రజలలో ఎప్పుడూ లేడు. 2014 ఎలక్షన్ ఫ్లూక్లో గెలిచిండు, తర్వాత 2018 ఎలక్షన్లో భిక్షపతి యాదవ్ గారికి టికెట్ ఇవ్వనందుకు ఆయన గెలిచిండు. అంతేగాని ఆయనకు ప్రజలు ఊరు కూడా ఓట్లు వేయలే. ఆయన ఫ్లూక్ ఎమ్మెల్యే, పారాషూట్ ఎమ్మెల్యే. ప్రజల పబ్లిక్లా పనిచేసేది అధికారం ఉన్నా లేకున్నా ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి భిక్షపతి యాదవ్ గారు పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము చాలా బాగా పనిచేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా మాతో పాటు సీనియర్ నాయకులు మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యం అని చెప్పి. అరకపూడి గాంధీ కూడా కొన్ని రోజుల క్రితం నిజమైన దళితులకే దళిత బంధు వచ్చింది, ఎవరికి కార్యకర్తలకు రాలేదు, టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన కార్యకర్తలకు రాలేదని కూడా ఆయన చెప్పినటువంటి మాట. ఇలా విశ్వనగరం అని చెప్తారు. విశ్వనగరము గచ్చిబౌలి డివిజన్లో నేను పాదయాత్ర చేసిన నల్లగల్ల గ్రామంలో చాలా దళిత్ బస్తీ ఉంది, ఎస్సీ బస్తీ ఉంది, చాలా పెద్ద బస్తీ ఉంది. మరి ఆడ ఒక్కరికి కూడా దళిత బంధు రాలేదు. మళ్ళీ 2 కార్పొరేటర్లు అదే విలేజ్ చెందిన వాళ్ళు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఇవాళ పరిస్థితి వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు, వాళ్ళ చెంచగాళ్ళకి ఎంబడి తిరిగేటోళ్ళకి పొద్దున్న లేవంగానే నమస్తే కొట్టేటోళ్ళకే ఇచ్చుకున్నారు, కానీ సామాన్య ప్రజలకు ఇవ్వలే. ఇవాళ నువ్వు సర్వే చేసి నువ్వు వాస్తవంగా దళితులకి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే అంటే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇవాళ వాళ్ళ ఎంబడి చెంచగిరి చేసేటోళ్ళకి ఇచ్చారు చాలామంది. ఇంకొకటి, ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తారో మేము పార్టీ వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి దర్గాల చాలామంది మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు నారాజు ఉన్న వాళ్ళని వాళ్ళు పిలిచి మళ్ళీ ఇస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే అరకెప్పుడి గాంధీది ఇవాళ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు పెడుతురు, పోయి అంటే వాళ్ళని ఓదార్చుతురు, కార్యకర్తలను ఓదార్చిన అవసరం ఏముంది? కార్యకర్తలు నువ్వు భారతీయ జనతా పార్టీ భయంతోటే కదా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళిపోతామంటున్నారు. ఆఖరికి కార్పొరేటర్లు కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ కూడా ఓదార్చే టైంలో ఇవాళ వాళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ క్యాడర్ని రక్షించుకోనికే ఓదార్చనికే టైం సరిపోతలేదు వాళ్ళకి. అంటే అరకపూడి గాంధీ చేసినటువంటి అవినీతిని అని అక్రమాలను కానీ మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకోపోవట్లేదని కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న. అన్నీ తెలుసు ప్రజలకి. ఇవాళ బినామీల మీద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా ఈ 7 సంవత్సరాలలో నీకు 14 కన్నా ముందు వాళ్ళ ఆస్తులు ఏముండే, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల ఆస్తులు ఏముండే మీ ప్రజలకు తెలుసు. ఇవాళ బినామీ పేర్ల మీద ఎవరెవరు బినామీలు ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. సో టైం వచ్చినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాం. ఈ ఎన్నికలలో మాత్రం పక్కా బీజేపీ పార్టీ గెలుస్తుందని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారా? ప్రజలే మార్పు కోరుకుంటారు. ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. ఇలా ప్రజలు 1000కి 1000% 1,00,000 మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పి నేను 1,00,000 అని చెప్తున్నా. ప్రతి మీటింగ్లో నన్ను చాలామంది ప్రశ్నిస్తారు 1,00,000 అని. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు లేనోడే 70,000 మెజారిటీతో గెలిచినప్పుడు మేము ప్రజల్లో ఎప్పుడు ఉన్నాము, మేము 1,00,000 మెజారిటీతో ఎందుకు గెలవమని చెప్పి నేను అంటున్నా. రైట్, ఇది రవికుమార్ యాదవ్ చెప్తున్నటువంటి మాట. 1,00,000 మెజారిటీతో రాబోయే ఎన్నికలలో నేను గెలవబోతున్నాను. అవినీతి అక్రమాలను గాంధీ చేసినటువంటి అవన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోతాను. దళిత బంధు కావచ్చు, ఇంకా గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకుపోతాము. అది అన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు, అవినీతి చేస్తూ ఉన్నారని కూడా షేర్లింగంపల్లి యువ నాయకుడు రవికుమార్ యాదవ్ చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ నరేందర్తో ఉదయ్ కిరణ్, 4 సైడ్ న్యూస్, హైదరాబాద్.